లైక్ ఎంఎస్ ధోని అండ్ సో ఎంఎస్ ధోని గారి విషయానికి వస్తే కంప్లీట్లీ ఎవరు ఏ ఫ్యాన్ అయినా లైక్ ఎస్ఆర్హెచ్ ఫ్యాన్ అయినా ఎంఐ ఫ్యాన్ అయినా లేకపోతే ఆర్సీబీ ఫ్యాన్ అయినా ధోని పేరు చెప్తే ధోనిని ఎందుకు మధ్యలో తీసుకొస్తున్నాను బట్ వీళ్ళందరూ క్వశ్చన్ చేసేది ఒకటే క్వశ్చన్, ఎందుకురా ధోనిని ఒక్కడిని చూసుకొని సిఎస్కేకి సపోర్ట్ చేస్తున్నావు, నీ హోమ్ టీమ్కి సపోర్ట్ చేయట్లేదు ఎందుకు, నీకు ప్రాంతీయ అభిమానం లేదని చెప్పేసి చాలామంది క్వశ్చన్ చేస్తున్నారు. సో దీని మీద మీ స్టేట్మెంట్ ఏంటి? ఈ ప్రాంతీయ అభిమానం అంటే అది ఎంతమంది అంటారో తెలియదు నాకు ఆనెస్ట్గా. బికాజ్ ఇప్పుడు ఈ ఐపీఎల్ స్టార్ట్ చేసినప్పుడే ఐకాన్ ప్లేయర్స్ అని పెట్టారు. అవును రైట్. ధోని ఆప్షన్లో సిఎస్కే వెళ్ళాడు. ఆ ధోని వేరే టీంకి వెళ్ళుంటే ఆ టీంకి బహుశా అంతే సపోర్ట్ వచ్చి ఉండేది. బికాజ్ అట్ పాయింట్ ఆఫ్ టైం ధోని అంత పెద్ద సూపర్ స్టార్. 2007 T20 వరల్డ్ కప్ అప్పుడు అయిపోయింది, గెలిచారు. ఐపీఎల్ స్టార్ట్ అవుతుంది, ఆప్షన్ అవుతుంది, ఆబ్వియస్లీ సూపర్ స్టార్ బై దెన్. సో అతను ఏ ఫ్రాంచైజీకి వెళ్ళినా ఆ ఫ్రాంచైజీకి అంతే బేస్ పెరుగుండేది. అఫ్ కోర్స్ కాలక్రమేణా అతను 17 సంవత్సరాలుగా మధ్యలో 2 సంవత్సరాలు లేరు, బట్ సిఎస్కే తరఫున ఉన్నాడు కాబట్టి అక్కడ ఫ్యాన్ బేస్ పెరిగింది. విరాట్ కోహ్లీ ఆర్సీబీకి వెళ్ళాడు. ఇదే విరాట్ కోహ్లీ ఢిల్లీలో ఉండుంటే, ఢిల్లీ అబ్బాయి ఢిల్లీలో ఉండుంటే దే బిట్ ఫర్ హిమ్. కాకపోతే వాళ్ళు ఆ టైంలో ఒక ఫాస్ట్ బౌలర్ కోసం వెళ్ళారు. ఐ థింక్ ఇట్ వాజ్ పీతో తన పేరు గుర్తురాడు, ఒక లెఫ్ట్ ఆర్మ్ పేస్ బౌలర్ కోసం వెళ్ళారు. తన అండర్ 19 టీమ్మేట్. ఓకే, తన కోసం బిడ్ చేశారు. విరాట్ కోహ్లీ వదిలేసి విరాట్ కోహ్లీ బెంగళూరుకి వచ్చాడు. సో బెంగళూరుతో అసోసియేషన్ ఒకటి ఏర్పడింది. ఇప్పుడు విరాట్ కోహ్లీ కోసమే చీర్ చేస్తారు. అండ్ విరాట్ కోహ్లీ ఫ్యాన్స్ అందరూ ఆర్సీబీ ఫ్యాన్స్. రోహిత్ శర్మ విషయంలో కూడా రోహిత్ శర్మ ఫస్ట్ డెక్కన్ చార్జర్స్ లో ఉన్నాడు. అవును రైట్. అప్పుడు ఎవరు కూడా ముంబై అబ్బాయి రికగ్నిషన్ రాలేదు, పైగా అంత పెద్ద ప్లేయర్ కూడా కాదు అట్ దట్ పాయింట్ ఆఫ్ టైం. తర్వాత రోహిత్ శర్మ బికేమ్ ద రోహిత్ శర్మ, హెడ్ రోహిత్ శర్మ. ముంబై అబ్బాయి ముంబై ఇండియన్స్ వెళ్ళిపోయాడు. ఆబ్వియస్లీ ఆ ఫ్యాన్ బేస్ అక్కడ ఇంకా పెరిగింది. ఎస్ఆర్హెచ్ విషయానికి వస్తే ఇక్కడ ఎప్పుడు కూడా ఒక ఐకాన్ ప్లేయర్ అంటూ లేరు. వీరియస్ లక్ష్మణ్ గారు కూడా ఫస్ట్ సీజన్ లో ఉన్నప్పుడు ఐకాన్ ట్యాగ్ నాకు వద్దు, బికాజ్ ఐకాన్ ప్లేయర్ గా ఉంటే ఎక్స్ట్రా డబ్బులు వాళ్ళకి ఇవ్వాల్సిన అవసరం ఉండింది ఆ ఇనిషియల్. బట్ ఎస్ఆర్హెచ్ ఫేస్ అంటే మనకి యువరాజ్ ధావన్ అని చెప్పి ఉన్నారు. ఇక యువరాజ్ కూడా ఎక్కువ సీజన్స్ ఆడలేదు ఇక్కడ. యువరాజ్ కూడా వేరే వేరే లీగ్స్ లో వేరే టీమ్స్ లో ఆడారు ఈ లీగ్ లో. శిఖర్ ధవన్ కొంతకాలం ఉన్నాడు. కానీ వీళ్ళెవరూ కూడా రోహిత్, ధోని, విరాట్ అంత పెద్ద స్టార్స్ కాదు. స్టాండర్డ్ అని కాదు, అంత పెద్ద స్టార్స్ కాదు. ఇప్పుడు స్టార్స్ ని బిల్డ్ చేసింది కూడా ఛానల్సే, ఒప్పుకుంటా. బట్ అంత పెద్ద స్టార్స్ వీళ్ళు కాదు. విచ్ ఇస్ వై ఈ టీమ్స్ కి ఫ్యాన్ బేస్ ఎక్కువ. ఇప్పుడు ధోని 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 ఎందుకు అంటారు అంటే, మీరు సిఎస్కే ఆర్ రాదర్ ఫర్ ఎగ్జాంపుల్ మీరు ఏ టీమ్ అభిమాని అయితే సిఎస్కే మీద మీకు ద్వేషం కాస్త ఎక్కువ, అయిష్టం ఎక్కువ ఉంటుంది. ద్వేషం చాలా పెద్దగా, అయిష్టం ఎక్కువ ఉంటుంది. ఎందుకంటే మీరు మీ టీంని సపోర్ట్ చేసుకోవాలనుకుంటారు. ఇప్పుడు ఒక టీం పేరు చెప్పట్లేదు, ఎందుకంటే ఒక టీం పేరు ఎగ్జాంపుల్ ఇస్తే వాళ్ళు వచ్చి మళ్ళీ కిందే కమెంట్లు పెడతారు, ఎందుకు మా టీం అంటున్నాం అని. అందుకని ఏ అంటున్నా, ఏ టీం సిఎస్కేకి అగెన్స్ట్ గా వాళ్ళకి నచ్చదు బికాస్ ధోని గురించి ఎక్కువ మాట్లాడుతానని. ఇదే ఏ టీంలో ప్లేయర్ గురించి మాట్లాడితే సిఎస్కే వాళ్ళకి నచ్చదు బికాస్ నువ్వు ఎందుకు మా వాళ్ళని తక్కువ చేస్తున్నావు, వాళ్ళు ఎందుకు ఎక్కువ చేస్తున్నావు. నాకు రెగ్యులర్ గా వచ్చే కమెంట్లు ఏంటరా అంటే, నేను ఆర్సీబీ మ్యాచ్ ఉన్నప్పుడు విరాట్ కోహ్లీ బాగా ఆడితే దాని గురించి మాట్లాడితే విరాట్ తప్ప ఇంకెవరు కనిపిరా, నేను పద్ధతిగా చెప్తున్నా, కాకపోతే చెప్పే పదాలన్నీ వాడుతూ అవి అడ్రస్ చేస్తారు. అవును, సిఎస్కే మ్యాచ్ గురించి మాట్లాడుతున్నప్పుడు ధోని గురించి మాట్లాడితే మీకు ధోని అయినా ఇంకెవరు కనిపించారు మిగతా వాళ్ళు అంటారు. అవును, రోహిత్ శర్మ ఆడుతున్నప్పుడు ఎంఐని పొగిడితే ఎంఐ కనిపిస్తుందా మీకు ఎస్ఆర్హెచ్ కనిపిస్తుందా అంటారు. అవును, ఎస్ఆర్హెచ్ మ్యాచ్ గురించి ఆడుతున్నప్పుడు మీరు బయస్ కామెంట్ తెలుగు ఫీడ్ కాబట్టి మీరు ఇది మాట్లాడతారు, వేరే టీమ్స్ కనిపించారు అంటారు. అంటే ఇప్పుడు అర్థం చేసుకోవాల్సింది ఏంటి, మేము అందరి గురించి మాట్లాడుతున్నాం. కాకపోతే మీరు ఏ ఆడియన్స్, ఏ టీమ్ ఫ్యానో దాన్ని బట్టి మేము చెప్పేది మీకు నచ్చుతుందా నచ్చదా డిసైడ్ అవుతుంది. ఒక డీటెయిలింగ్ చెప్పండి అయ్యా బాబు, ప్రతిసారి అలా ఇబ్బంది పెడితే ఎట్లాగా మీరు, అది అయ్యే పని కాదు, అందరినీ సాటిస్ఫై చేయలేము. అందుకని ఇండియాకి ఆడుతున్నప్పుడు గొడవ లేదు. ఇండియాకి ఆడుతున్నప్పుడు చాలా ఫ్రీ హ్యాపీగా, అప్పుడు చాలా తక్కువ మంది వచ్చి న్యూట్రల్ గా కామెంటరీ చేయండి ఆర్ ఆస్ట్రేలియన్ కూడా పొగడండి అని చెప్పేవాళ్ళు చాలా తక్కువ. ఇలా ఎందుకు అంటున్నారు? ఇది బికాజ్ ఆబ్వియస్లీ ఆ టీమ్ కి ఆ ఫ్యాన్ బేస్ ఉంది కాబట్టి పక్క వాళ్ళ టీం ని ద్వేషించాలి అని ఒక ఫీల్. ఎగ్జాక్ట్లీ. స్పోర్ట్ లో ఎవరిని ద్వేషించాల్సిన పని లేదు. ఈ రివెంజ్లు, హేట్లు స్పోర్ట్ లో ఉండవు. స్పోర్ట్ ఇస్ యాక్చువల్లీ టు ఎంకరేజ్, కలిసి ఉండడం ఆర్ అదర్ బ్రదర్హుడ్ ని ఎంకరేజ్ చేసే ప్లాట్ఫామ్ స్పోర్ట్. దాంట్లో మనం రివెంజ్, హేట్ తీసుకొచ్చి దీన్ని కొంచెం పొల్యూట్ చేసాం. అది చాలా టాక్సిక్ గా మారిపోతుంది ప్రస్తుతానికి. సో ప్రెసెంట్